ఓకే 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 ఫైన్ ఫైన్. సి నిన్నటితో వి కంప్లీటెడ్ సుప్రీంకోర్టు కంప్లీట్ చేస్తామా? ఓకే, సో టుడే వి గోనా సీ హైకోర్టు, రేపు సబార్డినేట్ కోర్ట్స్. ఓకే, సో దానికి ముందు ఒకసారి క్విక్గా రివిజన్ చేద్దాం. లాస్ట్లో నేను మీకు షెడ్యూల్స్ అండ్ పార్ట్స్ అని చెప్పి సెపరేట్గా ఒక చాప్టర్ ఉంటుంది. షెడ్యూల్స్ అన్ని సెపరేట్గా రాయిస్తా, పార్ట్స్ అన్ని ఒకసారి సెపరేట్గా రాయిస్తా. అయితే అక్కడికి వెళ్ళే లోపే మనకి షెడ్యూల్స్ అనేవి, పార్ట్స్ అనేవి మనకి రివిజన్ అయిపోవాలి. సో ఒకసారి చూడండి. ఓకే చూడండి, ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ దిస్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్, ఫస్ట్ పేజ్ ఏంటండి? ప్రియాంబల్. తర్వాత ఏముంటాయి? పార్ట్స్. తర్వాత షెడ్యూల్స్. పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 25 పార్ట్స్. ఆల్ టుగెదర్ ఆర్టికల్స్ 448. షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి? 12 షెడ్యూల్స్. అయితే ఈ 25 పార్ట్స్లో పార్ట్ 1 ఏంటండి? యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? పార్ట్ 2 ఏంటి? సిటిజన్షిప్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 5 to 11. పార్ట్ 3 ఏంటండి? ఫండమెంటల్ రైట్స్ 12 to 35. పార్ట్ 4 ఏంటండి? డిపిఎస్పీస్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 36 to 51. నెక్స్ట్ పార్ట్ 4A, ఫండమెంటల్ డ్యూటీస్ 51A. నెక్స్ట్ పార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 52 to 151. అయితే ఈరోజు మనం చూడబోయే టాపిక్ హైకోర్టు. ఇది పార్ట్ 6లో వస్తుందండి. ఎందులో వస్తుంది? పార్ట్ 6. సో పార్ట్ 6 అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఒకసారి గుర్తుపెట్టుకోండి. పార్ట్ 6 అనేది స్టేట్ గవర్నమెంట్. ఏంటండి? స్టేట్ గవర్నమెంట్. ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయి అని అంటే, ఆర్టికల్ 152 నుంచి 237. 152 నుంచి ఆర్టికల్ 237. సో ఒక ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది, పార్ట్ 6 స్టేట్ గవర్నమెంట్. 152 నుంచి 237. ఓకే, సో ఇక్కడ 151తో అయిపోతుంది. సో 152 గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఓకే, సో 237 కోసం కొంచెం కష్టపడండి. ఫైన్. ఓకే, అయితే ఇప్పుడు హైకోర్టు అని హెడ్డింగ్ పెట్టుకోండి. హైకోర్టు ఆర్టికల్స్ 214 to 231. 214 నుంచి 231. ఆర్టికల్ 214 నుంచి ఆర్టికల్ 231. ఆర్టికల్ 214 నుంచి ఆర్టికల్ 231. అయితే ఈ 214 గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎలా అనంటే, నేను స్టేట్ గవర్నమెంట్ చెప్పేటప్పుడు మీకు ఆర్టికల్ 1, 2, 3 చెప్పానా? ఏంటది? ఏంటది? ఆర్డినెన్స్, ప్రొమల్గేషన్ ఆఫ్ ఆర్డినెన్స్ బై ప్రెసిడెంట్. ఓకే, సో దాని నెక్స్ట్ ఆర్టికల్ ఏంటండి? 124, విచ్ ఈస్ సుప్రీం కోర్ట్. ఓకే, సో ఆర్టికల్ 123 అనేది ఏంటి? ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ గవర్నర్ కూడా చెప్పాను నేను. అదే అక్కడే ఏం చెప్పాను? 213. ఓకే, సో ఈ 2ని ఇటువైపు తీసుకురండి. 213. దాని నెక్స్ట్ ఆర్టికల్ ఏంటండి? ఏంటది? ఓకే, సో 214. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. అయితే మనకి బ్రిటిషర్స్ వచ్చేటప్పుడు మనంతా పంచాయత్ రాజ్ సిస్టమ్ అండి. మనంతా పంచాయత్ రాజ్ సిస్టమ్.
అయితే బ్రిటిషర్స్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు ఉన్న ఏరియాలో వాళ్ళకున్న గొడౌన్స్ని వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు అని అంటే ఫ్యాక్టరీస్ అని పిలిచేవారు. ఓకే, సో గొడౌన్స్ అంటే తెలుసు కదా. బ్రిటిషర్స్ పెద్దగా ఏం చేసేవాళ్ళు కాదండి, వాళ్ళు రాగానే ఏ ప్లేస్ అయితే కొనుక్కున్నారో ఆ ప్లేస్లో ఒక ఫ్యాక్టరీ కట్టుకునేవాళ్ళండి. ఒక ఫ్యాక్టరీ ఇస్ నథింగ్ బట్ గొడౌన్ చుట్టూ ఒక వాల్ ఉంటుంది. అయితే ఈ ఫ్యాక్టరీలోనే ఒకవైపు రెసిడెన్స్, ఓకే, అలానే ఇంకోవైపు కోర్టులు కూడా ఉండేవండి వాళ్ళకి. ఓకే, సో ఈ ఫ్యాక్టరీలో ఏం చేస్తారని అంటే ఏమీ చేయరు, ఏమీ ప్రొడ్యూస్ చేయరు. సింపుల్గా మార్కెట్కి వెళ్తారు, మార్కెట్లో రా మెటీరియల్ కొంటారు, రా మెటీరియల్ కొనేసి ఇందులో పడేస్తారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ షిప్స్కి ఒకటే పని, ఇండియా నుంచి బ్రిటన్ వెళ్ళడం, మళ్ళీ బ్రిటన్ నుంచి ఇండియా రావడం, ఇండియా నుంచి బ్రిటన్ వెళ్ళడం, బ్రిటన్ నుంచి ఇండియా రావడం. సో ఇది ఎప్పుడైతే వెళ్తుందో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్న మెటీరియల్ అంతా తీసుకుని వెళ్ళిపోద్ది. మళ్ళీ ఆ షిప్ రిటర్న్ వచ్చే టైంకి వీళ్ళు మెటీరియల్ నింపేస్తారు. ఆ షిప్ కాకపోతే సెకండ్ వేరే షిప్ వచ్చే టైంకి. ఓకే, సో వీటిని ఫ్యాక్టరీస్ అంటామండి. వీటి చుట్టూ వాల్ కడతారు. ఈ వాల్ లోపల వాళ్ళ రెసిడెన్స్ కానీ వాళ్ళ బంగ్లాస్ కానీ, అలానే ఒకవైపు వీళ్ళు ఏం చేశారనంటే వీళ్ళకి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే ఇండియన్స్కి అంటే లైక్ ఇండియన్ లాస్ని బట్టి వాళ్ళని శిక్షించడం కాకుండా ఏమయ్యేదేనంటే ఫస్ట్ వీళ్ళ సిస్టమ్ ఉండేది కాదండి. వీళ్ళు ఎప్పుడు ఇండియా వచ్చినా కూడా ఏదైనా ప్లేస్ కొనుక్కుంటే అక్కడ కింగ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వీళ్ళు ఏం అడిగేవాళ్ళు అంటే ట్రేడ్ రిబేట్ అడిగేవాళ్ళు. అంటే మాకు ఫ్రీ ట్రేడ్ పాలసీ కావాలి, మేము ఫ్రీగా ట్యాక్స్ లేకుండా ట్రేడ్ చేసుకునే పాలసీ మాకు కావాలి అని అడిగేవాళ్ళు. రాజు ఇచ్చేవాడు కాదు. సో రాజు గిఫ్ట్లు కానీ వైన్ బాటిల్ కానీ ఇవి అవి ఇచ్చి మొత్తానికి సెట్ చేసేవాళ్ళు. సెట్ చేసి ట్రేడ్ పాలసీ తీసుకునేవాళ్ళు. ట్రేడ్ పాలసీ తీసుకున్న తర్వాత వీళ్ళు కూడా మామూలుగా మన ఇండియన్స్ ఎలా బతుకుతారో వాళ్ళు కూడా అదేలా బతికేవాళ్ళు అనమాట. అయితే ఒకవేళ వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళకి కూడా ఇండియన్ లాస్ అప్లికేబుల్ అవుతాయి. అప్పుడులో ఇండియన్ లాస్ అనేది చాలా ఘోరాతి ఘోరం. ఓకే, ఒకవేళ ఎవడైనా దొంగతనం చేశాడు అనుకోండి, వాడి చేతులు కట్ చేసేస్తారు. ఓకే, ఎవడైనా తప్పు చేస్తున్నప్పుడు చూశాడు అనుకోండి, వాడు కళ్ళు తీసేస్తారు. అలాగే ఎవరైనా అబద్ధం ఆడితే చెవులు కోసేస్తారు. సో ఇలాంటి లాస్ ఉండేవన్నమాట. మీరు మూవీస్లో చూసే ఉంటారు, అవి నిజాలే. దీన్ని ఏమంటాం అంటే బార్బారిజం అంటాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ బ్రిటిషర్స్ దీనికి భయపడిపోయి ఇప్పుడు ఎప్పుడైతే కింగ్ దగ్గరికి వెళ్తున్నారో ఎలానో వైన్ బాటిల్ కట్టేస్తున్నారు. ఇచ్చేటప్పుడు ఇంకా ఎక్స్ట్రా రిక్వెస్ట్ ఏం అడిగారు అని అంటే, మేము ఏ ఏరియాలోనైతే ఉంటున్నామో ఆ ఏరియాలో మేమే ఒక కోర్టు పెట్టుకుంటాం, మేమే ఒక న్యాయస్థానాన్ని నిర్మిస్తాం. ఆ న్యాయస్థానంలో ఇంగ్లీష్ లాస్ అప్లికేబుల్ అవుతాయి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షిస్తాం, పక్కాగా శిక్షిస్తాం, కానీ బై ఫాలోయింగ్ ఆర్ లాస్. ఎందుకు అని అంటే మా లాస్ కొంచెం లిబరల్గా ఉంటాయి. అంటే తప్పు చేసిన వాడికి శిక్ష అయితే పడిద్ది, కానీ రేపు ఎప్పుడో ఆల్రెడీ 2 కాళ్ళతో నడిచేవాడు రేపు 1 కాలుతో కనిపించడు అనమాట. సో మా లాస్ అనేవి కొంచెం లిబరల్గా ఉంటాయి. సో ట్రేడ్తో పాటు మాకు ఈ రైట్ కూడా ఇవ్వండి అని అడిగేవాళ్ళు. అడిగిన తర్వాత ఏమైంది అని అంటే వాళ్ళు లోకల్ కోర్ట్స్ పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు. లోకల్ కోర్ట్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. అలా ఎప్పుడైతే బ్రిటిషర్స్ మెల్లిగా ఒక ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఒక టెరిటరీని ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేశారో, ఈ లోకల్ కోర్ట్స్ అన్నిటికీ కలిపి ఒక మెయిన్ బ్రాంచ్ పెట్టేవాళ్ళు. ఆ మెయిన్ బ్రాంచ్ పేరే హైకోర్ట్. ఎగ్జాంపుల్గా చెప్పాలి ఏంటంటే ఇది మన ఇండియా అనుకోండి. ఓకే, సో ఇది బెంగాల్. ఓకే, సో బెంగాల్ అంటే ఒడిస్సాలో వాళ్ళకున్న ఏరియాస్, అలానే బెంగాల్లో వాళ్ళకున్న ఏరియాస్, బీహార్లో వాళ్ళకున్న ఏరియాస్, ఇవన్నిటికీ కలిపి ఒక హెడ్ క్వార్టర్స్ ఉండేదండి. ఎక్కడ అనంటే ఫోర్ట్ విలియం, బెంగాల్లో. సో ఏం చేసేవాళ్ళనంటే వీళ్ళు ఈ బెంగాల్లో ఈ ఉన్న హైకోర్ట్స్ అంటే లోకల్ కోర్ట్స్ అన్నిటికీ ఒక మెయిన్ బ్రాంచ్ పెట్టారు. దాని పేరు హైకోర్ట్ ఆఫ్ బెంగాల్. ఓకే, సో ఇది వీళ్ళు 1862లో పెట్టారండి. ఫస్ట్ ట్రై చేశారు, అప్పుడు సుప్రీం కోర్ట్ పెట్టారు, కానీ నేమ్ మాత్రమే సుప్రీం కోర్ట్. దిస్ ఇస్ అ లోకల్ కోర్ట్. నేమ్ మాత్రమే సుప్రీం కోర్ట్, యాక్చువల్గా అది లోకల్ కోర్ట్. అర్థమైందా? దీన్ని ఫర్దర్గా 1862 ఆ టైంలో వచ్చేసేటప్పటికి ఈ బెంగాల్ ప్రొవిన్స్ అన్నిటికీ లోకల్ కోర్ట్స్ అన్నిటికీ ఒక హెడ్ క్వార్టర్స్ పెట్టారు. ఆ హెడ్ క్వార్టర్స్ ఈజ్ నథింగ్ బట్ హైకోర్ట్. ఓకే, అయితే ఇలా వీళ్ళు ఎప్పుడైతే 1962లో బెంగాల్లో హైకోర్టు పెట్టారో అదే టైంలో వీళ్ళు ఏం చేశారంటే
1862లోనే బెంగాల్, మెడ్రాస్ అండ్ బాంబే ఈ 3 ప్లేసెస్లో కూడా ఫస్ట్ టైం హైకోర్టు పెట్టారండి. ఎప్పుడు పెట్టారు ఫస్ట్ టైం హైకోర్టు? 1862లో. ఏ ప్లేసెస్లో? ఓకే, సో బెంగాల్ విచ్ మీన్స్ క్యాల్కటా, ఓకే, మెడ్రాస్ అండ్ బాంబే. బెంగాల్, మెడ్రాస్ అండ్ బాంబే. ఈ హైకోర్టు పేరు ఏంటి అని అంటే క్యాల్కటా హైకోర్టు. క్యాల్కటా హైకోర్టు. దీని పేరు మెడ్రాస్ హైకోర్టు అండ్ దీని పేరు బాంబే హైకోర్టు. ఓకే, సో ఎప్పుడు స్థాపించారు? 1862లో. రాసుకోండి, అలానే రాసుకోండి సేమ్. సో ఎప్పుడైతే దీన్ని పెట్టారో, యాక్చువల్లీ దీనికి కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏం చేశారంటే బెంగాల్లో ఉన్న సుప్రీం కోర్టుని తీసేశారు. దానికి లోకల్ కోర్ట్ అనే పేరు పెట్టారు. సుప్రీం కోర్ట్ అనే పేరు తీసేశారు. తీసేసి అక్కడికి కొన్ని రోజుల తర్వాత బెంగాల్లో క్యాల్కటా హైకోర్టుని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో సింపుల్ లాంగ్ స్టోరీ షార్ట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, 1862 క్యాల్కటా, మెడ్రాస్ హైకోర్ట్ అండ్ బాంబే హైకోర్ట్ వర్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, సో ఇవి ఏంటి అని అంటే ప్రతి ఏరియాలో ఉన్న లోకల్ కోర్ట్స్ అన్నిటికి హెడ్ అనమాట. ఓకే, ఆ టైంలో 3 ప్రావిన్సెస్ ఉండేవండి, అందుకని 3 కోర్ట్స్. దాని తర్వాత 1866కి వచ్చేసేటప్పటికి అలహాబాద్, దీన్ని ఏమని పిలుస్తారండి? ఏమని పిలుస్తారు? ఇలహాబాద్. ఓకే, ఇలహాబాద్ హైకోర్టు ఫామ్ చేశారు 1866లో. ఎందుకు అని అంటే అప్పుడు ఆ ఏరియాలో ఉన్న లోకల్ ఏరియాస్ అన్నింటినీ కలిపి ఒక కొత్త ప్రావిన్స్ ఫామ్ చేశారు, అది ఇలహాబాద్. ఆ ఇలహాబాద్లో ఒక హైకోర్టు కూడా పెట్టారు, అది ఇలహాబాద్ హైకోర్టు. ఓకే, సో ఇలా వీళ్ళు ఏం చేశారు అని అంటే మెల్లిగా ఏరియాస్ని ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఉన్న ఏరియాస్ని డివైడ్ చేస్తూ ప్రొవిన్సెస్ కింద డివైడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు అని అంటే ఈజీ ఫర్ అడ్మినిస్ట్రేషన్. ఒక్కొక్క ప్రొవిన్స్కి ఒక్కొక్క గవర్నర్ ఉంటాడు. ఈ గవర్నర్స్ అందరూ కలిపి గవర్నర్ జనరల్కి రిపోర్ట్ చేస్తారు. సో సింపుల్గా వీళ్ళు ఏం చేశారని అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఏరియాస్ అన్నిటిని కూడా టోటల్ ఏరియాని ఏరియాస్ కింద డివైడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఏరియాస్ కింద డివైడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్క ఏరియాని ఏమని పిలిచేవాళ్ళండి? ప్రొవిన్సెస్. ఏమని పిలిచేవాళ్ళు? ప్రొవిన్సెస్. ఓకే, అయితే మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 ఆ టైంలో చూసుకుంటే మన దగ్గర మొత్తం 11 ప్రావిన్సెస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 11 ప్రావిన్సెస్ ఉన్నాయి. సో 1947లో మొత్తం మన దగ్గర ఎన్ని హైకోర్ట్స్ ఉండేవి అని అంటే 11 హైకోర్ట్స్. రాసుకోండి, 1947లో మనకి ఫ్రీడమ్ వచ్చే టైంలో మనకి మొత్తం 11 హైకోర్ట్స్ ఉన్నాయి. మొత్తం 11 హైకోర్ట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక క్విక్ ఫ్యాక్ట్. ఓకే, ఇలహాబాద్ హైకోర్టు ఉంది కదా, ఒకవేళ ఎగ్జామ్లో ఎప్పుడైనా బేసిక్గా అడగడు, ఆర్ఆర్బి లెవెల్లో అడుగుతూ ఉంటాడు, లార్జెస్ట్ హైకోర్ట్ ఇన్ ద కంట్రీ అంటే మన దేశంలో ఉన్న హైకోర్టులు అన్నింటిలో కల్లా పెద్ద హైకోర్టు ఏది అని అంటే ఇలహాబాద్ హైకోర్టు. ఓకే, జనరల్లీ పీపుల్ విల్ గో విత్ ఢిల్లీ, బట్ ఢిల్లీ కాదండి, ఇలహాబాద్ హైకోర్టు. వెనైతే పెద్ద హైకోర్టు అంటే బిల్డింగ్ పెద్దగా ఉంటుంది అనుకుంటున్నారా? కాదు, అందులో ఉండే జడ్జెస్ ఎక్కువ ఉంటారు. అందులో ఉండే జడ్జెస్ ఎక్కువ ఉంటారు. ఎందుకనంటే బేసిక్ లాజిక్, ఇండియాలో అన్నిటికన్నా మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏది? ఉత్తరప్రదేశ్. సో అక్కడ ఎక్కువ కేసెస్ ఉంటాయి. సో ఎక్కువ కేసెస్ ఉంటే ఆబ్వియస్గా జడ్జెస్ ఎక్కువనే ఉండాలి. అందుకని లార్జెస్ట్ హైకోర్టు ఏదండి? ఇలహాబాద్ హైకోర్టు. ఓకే, సో ఇప్పటి వరకు మనం ఏం చదవంటే ఏమీ చదవాలా? 1862 బెంగాల్, మెడ్రాస్, బాంబే మూడిట్లో 3 హైకోర్టులు పెట్టారు. కలకత్తా హైకోర్టు, బాంబే హైకోర్టు, మెడ్రాస్ హైకోర్టు. దాని తర్వాత 1866లో ఇలహాబాద్లో ఒక హైకోర్టుని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఫ్రీడమ్ వచ్చే టైంకి 1947లో మన దగ్గర మొత్తం 11 హైకోర్ట్స్ ఉండేవి.
ఓకే. సో ఇప్పుడు హైకోర్ట్స్ లో నేను సుప్రీం కోర్టు లాగా ఆర్టికల్స్ చెప్పనండి, అవసరం లేదు కూడా, ఎవరు అడగరు కూడా. ఫస్ట్ ఆర్టికల్ చెప్తా, మధ్యలో ఒక 2-3 ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఉంటాయి, అవి మాత్రమే చెప్తా. రిమైనింగ్ మొత్తం కూడా స్టోరీలా చూద్దాం. ఓకే. సో రాసుకోండి, ఆర్టికల్ 214. ఓకే. ఆర్టికల్ 214. okay, there shall be a high court for each and every state. అంటే ప్రతి ఒక్క స్టేట్ లో కూడా ఒక హైకోర్టు ఉండాలని చెప్పి ఆర్టికల్ 214 లో రాసుంది. ఆర్టికల్ 214. ఓకే, దే షల్ బి a high court for each and every state. ఓకే, there shall be a high court for each and every state. అంటే ప్రతి ఒక్క స్టేట్ లో కూడా ఒక హైకోర్టు ఉండాలి అని చెప్పి ఇందులో రాస్తుంది. అయితే ఇప్పుడు చూసినట్టయితే మనకి ప్రతి ఒక్క స్టేట్ లో ఒక హైకోర్టు ఉందా? ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి మనకి హైకోర్ట్స్? 25. మనకి స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? 28. యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయి? 8. సో ప్రతి ఒక్క స్టేట్కి అయితే సెపరేట్గా ఒక హైకోర్టు అయితే లేదు. కానీ అప్పుడు ఈ ఆర్టికల్ని ఫాలో అవ్వనట్టే కదా. అందుకని మధ్యలో ఒక అమెండ్మెంట్ వచ్చిందండి, 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956. ఏంటండి ఇది? దేనికోసం అమెండ్మెంట్? ఈ అమెండ్మెంట్ బేసిక్గా ఎందుకు తీసుకొచ్చాం? 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. ఆ టైంలో మనం ఫజల్ అలీ రికమెండేషన్స్ బట్టి మనం స్టేట్స్ని రీఆర్గనైజ్ చేసాం. సో రీఆర్గనైజ్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పానా, పార్ట్ 5 ఉండేది, దాన్ని అలానే ఉంచాం. 6, 7, 8, 9 ఉండేవా? అందులో 6లో స్టేట్ గవర్నమెంట్తో రీప్లేస్ చేసాం, 7 ఖాళీగా వదిలేసాం, 8ని యూనియన్ టెరిటరీస్తో రీప్లేస్ చేసాం, 9 ఖాళీగా వదిలేసాం. తర్వాత 9 ఏమైంది? 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పంచాయత్ రాజ్ వచ్చింది. 9Aలో అర్బన్ లోకల్ బాడీస్. ఓకే, సో ఇదంతా కూడా అమెండ్మెంట్ చేసాం. ఆ అమెండ్మెంట్ ఏంటంటే 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956. సో ఎగ్జామ్లో ఒకవేళ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 అంటే మీరు రాయాల్సింది రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. అయితే ఎప్పుడైతే రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ చేసామో కొన్ని స్టేట్స్ చాలా పెద్దగా ఉన్నాయి, కొన్ని స్టేట్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి. అందుకని మన వాళ్ళు ఏం ప్లాన్ చేశారు అంటే, చిన్నదానికి ఒక హైకోర్టు ఇస్తే ఫినాన్షియల్గా బర్డెన్ ఎక్కువ అవుతుంది, అందుకని చిన్నది ఏదైనా ఉంది అని అంటే స్టేట్, దాన్ని తీసుకొని వచ్చి పక్క స్టేట్లో కలిపేద్దాం అని చెప్పి ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్తో 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఇక్కడ కూడా ఒక అమెండ్మెంట్ చేశారు. ఏమని అని అంటే, దేర్ షల్ బి a high court for one or more states. One or more states. One or more states. ఓకే, సో ఇప్పుడు ఒక హైకోర్టు ఉంటుంది, ఆ హైకోర్టు అనేది 2-3 స్టేట్లకు కలిపి కూడా ఉండొచ్చు. సో ఎగ్జాంపుల్ చూస్తాం, 4 స్టేట్లకు కలిపి కూడా ఒక హైకోర్టు ఉంది. ఓకే, రాసుకున్నారా? అయితే ప్రజెంట్ ఎన్ని ఉన్నాయండి హైకోర్ట్స్? 25 హైకోర్ట్స్. ఎన్ని ఉన్నాయి? 25 హైకోర్ట్స్. ప్రజెంట్ దేశం మొత్తంలో 25 హైకోర్టులు ఉన్నాయి. మొత్తం 25 హైకోర్ట్స్. అయితే చూడండి, ఇప్పుడు మొత్తం ఎన్నండి? 25 హైకోర్ట్స్. ఈ 25లో 23 అనేవి స్టేట్స్లో ఉన్నాయండి. 23 అనేవి స్టేట్స్లో ఉన్నాయి. ఓకే, రిమైనింగ్ 2 అనేవి డ్యూటీస్లో ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్లో ఉన్నాయి. ఓకే,
అయితే చూడండి మొత్తం ఎన్ని 25, 23 ఇక్కడ అండ్ 2 ఇక్కడ. మొత్తం మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయండి? 28. 28లో 23 పోతే 5. సో 5 స్టేట్స్ అనేవి ఏం చేస్తున్నాయి? స్టేట్స్తో పాటు హైకోర్టుని షేర్ చేసుకుంటున్నాయి. 5 స్టేట్స్కి సెపరేట్గా హైకోర్టు లేదు. ఆ 5 స్టేట్స్ పక్కనున్న స్టేట్స్తో హైకోర్టుని షేర్ చేసుకుంటున్నాయి. ఓకే, అలానే మనకి మొత్తం ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి? -2. 6 యూటీస్ అనేవి ఏం చేస్తున్నాయి అని అంటే రిమైనింగ్ వాటితో హైకోర్టు షేర్ చేసుకుంటున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలనంటే ఈ 6 యూటీస్ ఏంటి, ఈ 5 స్టేట్స్ ఏంటి అనేవి చూడాలి. అంతకుముందు ఫ్యాక్చువల్ థింగ్ ఒకటి చెప్తా చూసుకోండి. 2015 కొత్తగా ఫామ్ అయిన హైకోర్టు ఏది అని అంటే మన ఏపీ హైకోర్టు. ఓకే, ఇది చాలా మంది నన్ను అడుగుతున్నారండి, ఇప్పటికీ అడుగుతున్నారు, సార్ తెలంగాణ హైకోర్టే ఫామ్ అయింది, ఏపీ హైకోర్టు కాదని. నేను చెప్తున్నాను ఫిక్స్గా లైక్ బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి, ఏపీ హైకోర్టు మాత్రమే ఫామ్ అయింది. ఎందుకు అని అంటే సింపుల్ లాజిక్. 2015లో కొత్తగా ఫామ్ అయిన స్టేట్ ఏది? తెలంగాణ. ఏపీ అనేది కొత్తగా ఫామ్ అవ్వలేదు. ఏపీ హైకోర్టు ప్లేస్ మాత్రమే ఏపీ నుంచి చేంజ్ అయింది. ఓకే, తెలంగాణ స్టేట్ కొత్తగా ఫామ్ అయింది, తెలంగాణలో కొత్త హైకోర్టు ఫామ్ చేశారు. ఓకే, సో ఎప్పుడు నేమ్ మార్చరండి, అది ఏ స్టేట్దో దాని ప్రాపర్టీ దానికే ఇస్తారు. సో ఇక్కడ స్టేట్ అనేది ఏపీ, హైకోర్టు అనేది ఏపీ స్టేట్ యొక్క ప్రాపర్టీ. సో దాన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు అంతే. కొత్తగా ఫామ్ అయింది ఏది అని అంటే తెలంగాణ మాత్రమే. మీరు గూగుల్లో చూసినా కూడా తప్పు చూపిస్తుంది. కానీ మీకు ఎవరికైనా యాక్ట్స్ చదివే అలవాటు ఉంటే ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ చదవండి. ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లో క్లియర్గా రాస్తుంది కొత్త హైకోర్టు ఫామ్ అవుతుంది, ఆ కొత్త హైకోర్టు తెలంగాణలో. ఏపీ హైకోర్టు అనేది ప్లేస్ మాత్రం షిఫ్ట్ అవుతుంది అని చెప్పి క్లియర్గా రాస్తుంది. ఓకే, సో చాలా మంది నన్ను అడిగారు, నేను మళ్ళీ చెప్తున్నా, నేను మాత్రం ఆన్సర్ మార్చట్లా. ఏపీ హైకోర్టు తెలంగాణ హైకోర్టు, తెలంగాణ హైకోర్టే ఫామ్ అయింది. 2015లో తెలంగాణ హైకోర్టే ఫామ్ అయింది. ఓకే, ఏపీ హైకోర్టు కాదు. ఫైన్. నెక్స్ట్ 2013లో 2013లో 3 హైకోర్ట్స్ ఫామ్ అయినాయి. ఒకటి మణిపూర్, త్రిపుర, మేఘాలయ. మొత్తం ఎన్ని ఫామ్ అయినాయి అండి? 3 హైకోర్ట్స్. అంటే మీరు 2012కి వెళ్ళి చూస్తే 2012లో మొత్తం మన దగ్గర ఎన్ని హైకోర్ట్స్ ఉండేవండి? 25 నుంచి 4 తీయండి. 21 హైకోర్ట్స్ ఉండేవి. ఎప్పుడు? 2012లో. ఓకే, 2013లో 3 హైకోర్టులు పెరిగినాయి, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, మొత్తం 24 అయినాయి. ఇప్పుడు 2015లో తెలంగాణ హైకోర్టు పెరిగింది, మొత్తం 25 అయినాయి. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఈ 2013లో ఈ 7 సిస్టర్స్ అన్నీ కలిపి ఒకే హైకోర్టుని షేర్ చేసుకునేవండి. 7 సిస్టర్స్ ఏవేవి? ఈ 3 స్టేట్స్, దాంతోపాటు అస్సాం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. ఓకే, ఈ 7 కలిపి ఒకటే షేర్ చేసుకునేవి. ఓకే, అస్సాం హైకోర్టు, గువాహతి హైకోర్టు అంటాం, గువాహతి హైకోర్టుని షేర్ చేసుకుంది. ఇప్పుడు ఏమైనాయి అని అంటే ఈ 3టికి సెపరేట్ హైకోర్టు వచ్చింది. సో రిమైనింగ్ ఈ 3 స్టేట్స్ కలిపి గువాహతి హైకోర్టుని షేర్ చేసుకుంటుంది. ఓకే, సో చూడండి, ఇక్కడ నేనేం చెప్పాను మీకు, మొత్తం 5 స్టేట్స్ షేర్ చేసుకుంటున్నాయి అన్నానా? అందులో 3 ఏంటి? అస్సాం చెప్పకూడదు, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. ఓకే, సో రాసుకోండి ఇక్కడ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. ఇవి దేంతో షేర్ చేసుకుంటున్నాయండి? అస్సాం హైకోర్టు ఆర్ గువాహతి హైకోర్టు. అస్సాం హైకోర్టు అని రాసుకోండి, క్లారిటీ ఉంటుంది. అస్సాం హైకోర్టు, అస్సాం హైకోర్టుని షేర్ చేసుకుంటున్నాయి. ఓకే, నెక్స్ట్ నేను అఫీషియల్ లాంగ్వేజెస్ అని యూట్యూబ్లో ఒక వీడియో పెట్టానండి.
అది ఒకవేళ ఎవరైనా చూసినట్టయితే అందులో నేను మహారాష్ట్ర యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ రెండు చెప్పాను, మరాఠీ, కొంకణి. మరాఠీ, కొంకణి. సో మరాఠీ ఈజ్ ఫర్ మహారాష్ట్రియన్స్, కొంకణి ఈజ్ ఫర్ గోవా. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే గోవా మహారాష్ట్రతో మహారాష్ట్ర హైకోర్టు, విచ్ మీన్స్ బాంబే హైకోర్టు, బాంబే హైకోర్టుతో షేర్ చేసుకుంటుందండి. ఓకే, బాంబే హైకోర్టుతో షేర్ చేసుకుంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ సరిగా చెప్పలేము మనం, ఎందుకు అని అంటే పంజాబ్, హర్యానా, చండీగఢ్. ఓకే, సో పంజాబ్కి హర్యానాకి క్యాపిటల్ ఏంటి? చండీగఢ్. అండ్ చండీగఢ్ ఈజ్ అ యూనియన్ టెరిటరీ. ఇప్పుడు ఈ మూడిట్లకి కలిపి ఒకటే హైకోర్టు ఉంది. ఆ హైకోర్టు పేరు ఏంటి అని అంటే పంజాబ్ హర్యానా హైకోర్టు. ఓకే, సో నేను ఇక్కడ హర్యానా అని రాస్తున్నాను, షేరింగ్ విత్ పంజాబ్ హైకోర్టు అని రాస్తున్నా. బట్ హైకోర్టు నేమ్ ఏంటండి? పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు. సరిపోయినాయా 5 స్టేట్స్? 1 2 3 4 5 సరిపోయినాయా? ఓకే, నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ లో రెండిటికి మాత్రమే హైకోర్ట్స్ ఉన్నాయి. ఏమై ఉంటాయి అవి? ఒకటి ఢిల్లీ, నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో ఆ రెండు వదిలేసి మిగిలినవి ఏముంటాయో చూడండి. ఒకటి లద్దాఖ్ దేంతో షేర్ చేసుకుందండి? జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు. లద్దాఖ్ దేంతో షేర్ చేసుకుంటుంది? జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు. నెక్స్ట్ ఇప్పుడే చూసాం హర్యానా, పంజాబ్ అండ్ చండీగఢ్. సో చండీగఢ్ దేంతో షేర్ చేసుకుంటుందండి? పంజాబ్ హైకోర్టు. నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్, కల్కటా హైకోర్టు. క్యాల్కటా హైకోర్టు అంటే వెస్ట్ బెంగాల్ హైకోర్టు. నెక్స్ట్ దాని కిందకు వస్తే పుడుచేరికి మెడ్రాస్ హైకోర్టు. దాని తర్వాత లక్షద్వీప్, కేరళ హైకోర్టు. నెక్స్ట్ ముందు ఇవి రెండు యూనియన్ టెరిటరీస్ అండి, ఇప్పుడు మాత్రం ఒకటే. ఏంటవి? దమన్ అండ్ దయ్యు, దాదర్ అండ్ నగర్ హవేలీ. ఓకే, సో దమన్ అండ్ దయ్యు, దాదర్ అండ్ నగర్ హవేలీ. ఇది దేంతో షేర్ చేసుకుంటున్నాయండి? బాంబే హైకోర్టు అంటే మహారాష్ట్ర హైకోర్టు. సో మహారాష్ట్ర హైకోర్టు మీరు చూసుకుంటే ఒకటి మహారాష్ట్రకి, నెక్స్ట్ గోవాకి, నెక్స్ట్ దమన్ అండ్ దయ్యు, దాదర్ అండ్ నగర్ హవేలీకి. ఓకే, అలానే మనకి పుడుచేరి చూసుకుంటే మెడ్రాస్. ఓకే, రిమైనింగ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, హర్యానా, పంజాబ్ అండ్ చండీగఢ్కి ఒకటే. ఓకే, రిమైనింగ్ ఆ 7 సిస్టర్స్ లో 4 ఉన్నాయి కదా, ఏంటవి? అస్సాం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, వీటన్నిటికీ కలిపి ఒకటే హైకోర్టు, గువాహతి హైకోర్టు. సో మొత్తం ఎన్ని? 25. రిమైనింగ్ అన్ని స్టేట్స్ కూడా సెపరేట్ హైకోర్టు ఉంది. ఆంధ్రప్రదేశ్ సెపరేట్ హైకోర్టు, తెలంగాణ సెపరేట్ హైకోర్టు, యూపీ సెపరేట్ హైకోర్టు, ఇలహాబాద్ హైకోర్టు, అలా ప్రతి దానికి కూడా సెపరేట్ హైకోర్టు ఉంది. కానీ చాలా సార్లు క్వశ్చన్లో పేపర్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సిక్కిం కూడా గువాహతి హైకోర్టుని షేర్ చేసుకుంటుంది అంటారు. సిక్కిం ఉండడానికి తక్కువ పాపులేషనే, బట్ దానికి సెపరేట్గా హైకోర్టు ఉంది. ఓకే, సో సిక్కిం చిన్న స్టేటే, బట్ దానికి సెపరేట్గా హైకోర్టు ఉంది. ఓకే, గుర్తుంటాయా? రాసుకున్నారా? నెక్స్ట్ ఇది రాసుకోండి, ఫ్యాక్ట్స్ రాసుకోండి, 3 రాసుకోండి. 2012లో ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేయండి. 2012లో మనకి 21 హైకోర్ట్స్ ఉండేవి. తర్వాత 2013 రాయండి, తర్వాత 2015 రాయండి. 15ఏగా.
హైకోర్టు ఫామ్ అయింది అయితే 15. రాసుకోండి, యాక్ట్ పాస్ అయింది అయితే 15లోనే. ఓకే, నెట్లో మీకు 2018 అని చూపిస్తుంది, అవసరం లేదు, 2015. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు మెల్లిగా హైకోర్టు యొక్క ఫ్యూచర్స్ చూద్దాం. ఇప్పుడు సుప్రీంకోర్టులోనైతే ఎంతమంది జడ్జెస్ ఉంటారు అనేది ఫిక్స్డ్, 1+33. దాన్ని లైక్ పార్లమెంట్ త్రూ అన్ యాక్ట్ ఎప్పుడైనా కూడా దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు విత్ సింపుల్ మెజారిటీ. అయితే హైకోర్ట్స్కి ఎలా, హైకోర్ట్స్లో ఎంతమంది జడ్జెస్ ఉంటారు అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇక్కడ పార్లమెంట్ యాక్ట్ కూడా అవసరం లేదండి, సింపుల్గా ప్రెసిడెంట్ విల్ డిసైడ్. హూ విల్ డిసైడ్? ప్రెసిడెంట్ విల్ డిసైడ్. సో ఫస్ట్ వన్ రాసుకోండి, స్ట్రెంగ్త్ ఆఫ్ హైకోర్ట్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ జడ్జెస్ ఇన్ High Court. Strength of judges in High Court. Who will decide? President will decide. President will decide. President will decide. Okay, next one, appointment. Appointment. Okay, so Supreme Court judges never appoint chestarandi? President by consulting collegium. ఓకే, సో రాయడానికి అయితే సిజే అనే రాస్తుంది, బట్ మనకి ఎప్పుడైతే ఈ థర్డ్ జడ్జెస్ కేసు వచ్చిందో వీ హ్యావ్ టు రీప్లేస్ దాట్ విత్ కలీజియం. ఓకే, సో ఎవరు రికమెండ్ చేస్తారు? కలీజియం. అయితే ఇక్కడ కూడా కలీజియమే రికమెండ్ చేస్తుంది, బట్ కలీజియంలో జనాలు మారుతారు. ఓకే, ఒకసారి చూడండి, అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ బట్ recommended by Chief Justice of India. Okay, two senior most judges of Supreme Court. Okay, alane Chief Justice of that particular High Court, and governor of that particular state, governor of that particular state, governor of that particular state. Governor of that particular state. Okay na? Done. అయితే ఇప్పుడు మనం ఈ గువాహతి హైకోర్టు కేసు తీసుకుందాం. గువాహతి హైకోర్టు అనేది 4 స్టేట్స్ షేర్ చేసుకుంటున్నాయి. ఎస్, అలాంటి టైంలో ఏ గవర్నర్ అని అంటే, అలాంటి టైంలో ఈ గవర్నర్ ప్లేస్లో ఆ నలుగురు ఉంటారు, నలుగురు గవర్నర్స్ కూడా ఉంటారు. ఓకేనా? సో ఈ గవర్నర్ ప్లేస్లో ఎన్ని స్టేట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయో అన్ని స్టేట్స్ గవర్నర్స్ కూడా ఉంటారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ రాసుకోండి. థర్డ్ వన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్. ఒక జడ్జిని ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే ఎవరు చేయగలరో చూడండి. ఎవరు చేయగలరు అని అంటే ప్రెసిడెంట్. ఎవరు? ప్రెసిడెంట్
బట్ ఎవరు రికమెండ్ చేస్తారు అని అంటే ఆన్ ద రికమెండేషన్స్. ఇక్కడ కూడా సెపరేట్గా ఒక కమిటీ ఉంటుందండి. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 2 senior most judges, okay, and 2 CJs of affected states, affected high courts, affected high courts. Example, let's say this is Telangana and this is Andhra Pradesh. ఓకే, ఇప్పుడు ఒక జడ్జిని మనం ఇటువైపు నుంచి ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో సీజే ఎలానో ఉంటాడు, 2 జడ్జెస్ సుప్రీం కోర్ట్, 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, వీళ్ళు కూడా ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక చీఫ్ జస్టిస్ ఉంటాడు కదా అతను, అండ్ ఇక్కడ చీఫ్ జస్టిస్. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్ట్, వీళ్ళిద్దరూ ఉంటారు అనమాట. సీజే ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ వీళ్ళిద్దరూ ఉంటారు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. ఒకవేళ చీఫ్ జస్టిస్నే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనుకోండి, అలాంటి టైంలో కలీజియంలో ఓన్లీ 3 ఉంటారు. ఓకే, అర్థమైందా? సో సీజేనే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనుకోండి, అవతల సీజే లేనట్టేగా. సో అవతల వాడు పర్మిషన్ తీసుకుని అవసరంలా, ఇతను అక్కడికి వెళ్తున్నాడు కాబట్టి ఇతను పర్మిషన్ కూడా తీసుకుని అవసరంలా. సింపుల్గా ఆ టైంలో కలీజియంలో ఎంతమంది ఉంటారు? 3 ఉంటారు. ఓకేనా? రాసుకోండి, నేను డిక్టేట్ చేస్తాను. రాసుకున్నారా? కీప్ అ నోట్ పాయింట్. If the matter is about the transfer of CJ, Chief Justice, if the matter is about the transfer of CJ, then the committee will consist only 3 members. Then the committee will consist only 3 members. In bracket write down Chief Justice of India plus 2 other judges of Supreme Court. In that case, the committee will consist of only 3 members. Only 3 members. In bracket write down Chief Justice of India plus 2 other judges of Supreme Court. 2 other judges of Supreme Court. అంటే సింపుల్ అండి, మామూలుగా అయితే 5 ఉంటారు. ఒకవేళ సీజేనే ట్రాన్స్ఫర్ చేసి 2 ఉండరు. ఎందుకు అనంటే అక్కడ లేరు. ఫైన్, ఎస్. నౌ నెక్స్ట్ 4th పాయింటా, క్వాలిఫికేషన్స్. మనం సుప్రీంకోర్టు జడ్జికి ఏం చూసామండి? 5 years జడ్జి కింద పనిచేసి ఉండాలి హైకోర్ట్స్లో, లేదా 10 సంవత్సరాలు వకీల్ కింద చేసి ఉండాలి. ఓకే, ఈ 2. ఓకే, సో 3rd one రిలవెన్స్ కాదు, సో మర్చిపోండి. సో ఓన్లీ 2. ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, సేమ్ ఫస్ట్ పాయింట్ కామన్. సెకండ్ పాయింట్ వచ్చేసి 10 years జడ్జ్ కింద చేసి ఉండాలి. సబార్డినేట్ కోర్ట్స్లో 10 years చేసి ఉండాలి, లేదా 10 years అడ్వకేసీ చేసి ఉండాలి. 10 years అడ్వకేసీ అంటే వకీల్, అడ్వకేసీ చేసి ఉండాలి హైకోర్టులో. 10 years అడ్వకేసీ చేసి ఉండాలి హైకోర్టులో. ఈ రెండిట్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ మీట్ అయినా కూడా తన్ని మనం అపాయింట్ చేసుకోవచ్చు. ఓకే, సో క్వాలిఫికేషన్స్ అయిపోయినాయి, అపాయింట్ చేసేసాం. దాని తర్వాత ఏం చేస్తాం? ఓత్ ఇప్పిస్తాం. ఓకే, సో ఓత్ రాసుకున్నారు ఇది? ఎస్. నెక్స్ట్ ఓత్ రాసుకోండి. ఓత్ will be administered by governor. Oath will be administered by governor.
ఓత్ విల్ బి అడ్మినిస్టర్డ్ బై గవర్నర్. అయితే ఇక్కడ వినండి, మళ్ళీ మన ఈ గువాహతి హైకోర్టు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ అందరు గవర్నర్స్ కలిపి ప్రమాణ స్వీకారం చేయించరండి. హైకోర్టు ఏ స్టేట్లో అయితే ఉందో వాళ్ళకి మాత్రమే ఈ హక్కు ఉంటుంది. ఒకవేళ తను ఎమర్జెన్సీలో ఎక్కడికైనా వెళ్ళాడు, తన అవైలబిలిటీ లేదు, అప్పుడు తను ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని అపాయింట్ చేయొచ్చు టు అడ్మినిస్టర్ ద ఓత్. బట్ సోల్ రైట్ ఎవరి దగ్గర ఉంటుంది? అస్సాం స్టేట్ గవర్నర్ దగ్గరే ఉంటుంది. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ కూడా నలుగురు గవర్నర్లు ఉన్నారు. నేను కొట్టుకోవడానికి కుదరదు. హైకోర్టు అస్సాంలోనే ఉంది కాబట్టి ప్యూర్ రెస్పాన్సిబిలిటీ, సోల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని అంటే అస్సాం గవర్నర్. ఒకవేళ అస్సాం గవర్నర్ అవైలబుల్ లేకపోతే అప్పుడు తను ఎవరినైనా అపాయింట్ చేయొచ్చు టు అడ్మినిస్టర్ ద ఓత్. అది కూడా ప్యూర్లీ తన రైట్. ఓకే, నెక్స్ట్ టర్మ్ ఎన్ని సంవత్సరాలు తను హైకోర్టు జడ్జ్ కింద చేస్తాడు? 10 years, 62 years. So tenure 62 years, 62 సంవత్సరాల వరకు. సుప్రీంకోర్టు జడ్జి ఎంతవరకు చేస్తాడు? 65 years. ఇతను 62 years. సో 62 years తర్వాత ఒకవేళ ఇతను రిటైర్మెంట్ ముందు తన్ని సుప్రీంకోర్టులోకి పంపాలి అంటే పంపొచ్చు. ఓకే, సో సుప్రీంకోర్టులోకి పంపాలి అంటే పంపొచ్చు, అక్కడ 3 సంవత్సరాలు చేయొచ్చు. నెక్స్ట్ రిమూవల్ సేమ్ యాజ్ సుప్రీం కోర్ట్ జడ్జ్, సేమ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ లాగానే. ఒకసారి క్విక్ గా రివిజన్ చేద్దాం, నాతో పాటు రాసుకుంటూ వచ్చేసేయండి. గ్రౌండ్స్ ఏంటండి? ఇన్ఎఫిషియన్సీ అంటే తను వర్క్ చేసే సిచ్యువేషన్లో లేడు. ఓకే, ఏజ్ అయిపోయి ఉండొచ్చు, లేదా మెంటల్ కండిషన్ బాగోపోయి ఉండొచ్చు, ఏదో ఒకటి, లేదా మిస్బిహేవియర్, తను ఏదైనా మిస్బిహేవ్ చేసి ఉండొచ్చు. ఇలాంటి టైంలో ఏం చేస్తారు అని అంటే ఎంపీలు హౌస్లో రిజల్యూషన్ పెడతారు. ఏ హౌస్లో పెట్టచ్చు? రెండిట్లో ఏ హౌస్లోనైనా కూడా పెట్టచ్చు. సో రిజల్యూషన్ can be introduced in any house. అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడైనా కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. దీని తర్వాత స్పీకర్ ఆర్ డిప్యూటీ స్పీకర్కి డిస్క్రిషనరీ పవర్ ఉంటుందా? చైర్మన్కి డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. that they can accept the resolution or they can reject the resolution. They can accept, similarly they can reject the resolution. They can accept, they can reject the resolution. ఓకే, ఒకవేళ ఈ హైకోర్టు జడ్జ్ అనేవాడు వీళ్ళకి మంచి ఫ్రెండ్ అనుకోండి, వీడు యాక్సెప్ట్ చేయడు, రిజెక్ట్ చేసేస్తాడు, సేఫ్ అయిపోతాడు. ఓకే, రాసుకోండి ఫాస్ట్గా. మీకు రివిజన్ అయితే ఉండాలి ఇవన్నీ. తర్వాత ఏమవుతుందండి? ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఎంక్వైరీ కమిటీని ఫామ్ చేస్తారు. ఎంక్వైరీ కమిటీలో ఎంతమంది ఉంటారు? 3. ఎవరెవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, CJ ఆఫ్ ఎనీ హైకోర్ట్, డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్. అంతేనా? ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే, ఇఫ్ accepted then need to form a committee, need to form an enquiry committee. Enquiry committee లో ఎంతమంది ఉంటారు? 3. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకపోతే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. నెక్స్ట్ CJ. ఇక్కడ ఏంటి అని అంటే ఒకవేళ ఏపీ హైకోర్టులో ఒక జడ్జిని తీసేదానికి రెజల్యూషన్ ఉంది. అలాంటి టైంలో ఏపీ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిసే ఉంటాడు. ఒకవేళ చీఫ్ జస్టిస్నే తీసేయడానికి రెజల్యూషన్ పెట్టారు అనుకోండి,
అప్పుడు మిగిలిన 24 హైకోర్ట్స్ నుంచి ఏదో ఒక చీఫ్ జస్టిస్ని తీసుకురావచ్చు. అర్థమైందా? సో ఏపీ హైకోర్టులో జడ్జిని తీసేయడానికి అయితే ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిసే ఉంటాడు ఈ కమిటీలో. ఒకవేళ అలా కాదు, చీఫ్ జస్టిస్నే తీసేయడానికి అక్కడ రిజల్యూషన్ అవుతుంది అనుకోండి, అలాంటి టైంలో రిమైనింగ్ 24 హైకోర్ట్స్లో ఏదో ఒక చీఫ్ జస్టిస్ అనేవాడిని అక్కడ ఎంక్వైరీ కమిటీలో పెడతారు. అర్థమైందా? ఓకే. నెక్స్ట్, distinguished jurist in the eyes of speaker or chairman. ఓకే. ఒకవేళ ఇప్పుడు ఈ ఎంక్వైరీ కమిటీలో ప్రూవ్ అయింది అనుకోండి, ఇఫ్ ప్రూవ్ అయితే అప్పుడు రిజల్యూషన్ని హౌస్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. రిజల్యూషన్ ఏం చేస్తాం? హౌస్ 1లో ఇంట్రడ్యూస్ చేస్తాం. హౌస్ 1లో స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి, స్పెషల్ మెజారిటీ. ఒకవేళ అలా పాస్ అయితే హౌస్ 2కి వెళ్తుంది. హౌస్ 2లో కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. ఒకవేళ హౌస్ 2లో కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ అయితే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. నా ప్రెసిడెంట్ త్రూ అ ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ప్రెసిడెంట్ త్రూ అ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ he will remove high court judge. ఓకే. సో ఎంక్వైరీ కమిటీ దగ్గర ప్రూవ్ అయితే రిజల్యూషన్ అనేది హౌస్ 1లోకి వెళ్తుంది. హౌస్ 1లో స్పెషల్ మెజారిటీతో పాస్ అయితే హౌస్ 2లోకి వెళ్తుంది. హౌస్ 2లో కూడా పాస్ అయితే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. నా ప్రెసిడెంట్ త్రూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ హీ విల్ రిమూవ్ హైకోర్ట్ జడ్జ్. ఓకే. సో ఇది హైకోర్ట్ జడ్జ్ గురించి. ఓకే. సో సింపుల్గా ఇప్పటివరకు మనం ఏం చూసాం, గ్లాన్స్ చూడండి. 1862లో 3 హైకోర్ట్స్ ఫామ్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ? బెంగాల్, బాంబే, మెడ్రాస్. దాని తర్వాత 66లో ఇలహాబాద్. దాని తర్వాత 1947లో మనకు మొత్తం 11 ఉండేవి. ఇప్పుడు చూసుకుంటే మొత్తం ఆర్టికల్ 214 పరంగా ప్రతి స్టేట్లో అంటే లైక్ ఒక హైకోర్టు ఉండొచ్చు 2-3 స్టేట్స్ కలిపి. 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చూసాం. ఓకే. దాని పరంగా మనకి మొత్తం ఇప్పుడు 25 ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క హైకోర్టులో ఎంత స్ట్రెంత్ ఉండాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటే ప్రెసిడెంట్ డిసైడ్ చేశాడు. అలానే డిసైడ్ చేసిన దాన్ని బట్టి అలహాబాద్ హైకోర్టులో అన్నిటికన్నా ఎక్కువ జడ్జెస్ ఉన్నారు కాబట్టి ఇలహాబాద్ హైకోర్ట్ ఈస్ ద లార్జెస్ట్ హైకోర్ట్ ఇన్ ద కంట్రీ. నెక్స్ట్ ఏం చూసాం? అపాయింట్మెంట్ అనేది ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ చేస్తారు. ఇక్కడ కమిటీ రికమెండ్ చేస్తుంది. ఏ కమిటీ అండి అది? ఎంతమంది ఉంటారు? 5 ఉంటారు. ఎవరెవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 2 సుప్రీంకోర్టు జడ్జిలు, అలానే CJ ఆఫ్ దట్ పర్టికులర్ హైకోర్ట్, అలానే గవర్నర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకోండి, ఇక్కడ కూడా ప్రెసిడెంటే చేస్తాడు, 5 రికమెండ్ చేస్తారు. ఎవరు ఈసారి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 2 సుప్రీంకోర్టు జడ్జిలు, అలానే 2 చీఫ్ జస్టిస్లు ఆఫ్ దట్ పర్టికులర్ హైకోర్ట్స్. దాని తర్వాత ఏం చూసాం? క్వాలిఫికేషన్స్. ఓకే. 10 సంవత్సరాలు వకీల్ కింద చేసి ఉండాలి హైకోర్టులో, లేదా 10 సంవత్సరాలు జడ్జ్ కింద చేసి ఉండాలి సబార్డినేట్ కోర్ట్స్లో. దాని తర్వాత ఏం చూసాం? టెన్యూర్ 62 years. దాని తర్వాత ఏం చూసాం? రిమూవల్ ప్రాసెస్ సేమ్ యాజ్ సుప్రీంకోర్టు జడ్జ్ రిజల్యూషన్. ఓకే. ఫస్ట్ డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది, ఏ హౌస్లోనైనా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఎంక్వైరీ కమిటీ ఫామ్ చేయాలి,
ప్రూవ్ అయితే హౌస్ 1 లోకి వెళ్తుంది, సింపుల్ మెజారిటీ హౌస్ 2 లోకి వెళ్తుంది, స్పెషల్ మెజారిటీ. ఓకే, ఫైనల్ గా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ త్రూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ హీల్ రిమూవ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్. అయితే ఇక్కడ సాలరీస్ అండ్ అలవెన్సెస్ రాసుకోండి. సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఎన్నో పాయింట్ అండి? 8th పాయింట్. సాలరీస్ అండ్ అలవెన్సెస్, సాలరీస్ అండ్ అలవెన్సెస్. ఓకే, సో పార్లమెంట్ విల్ డిసైడ్. ఎవరు డిసైడ్ చేస్తారండి? పార్లమెంట్ విల్ డిసైడ్ త్రూ అన్ యాక్ట్. ఒక చట్టం తీసుకుని వచ్చి డిసైడ్ చేస్తుందండి. ఒక యాక్ట్ తీసుకుని వచ్చి సాలరీ డిసైడ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ చార్జ్డ్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. ఓకే, సో సాలరీస్ ఎవరు పే చేస్తారు అని అంటే సింపుల్గా చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్. ఎవరు పే చేస్తారు? స్టేట్ గవర్నమెంట్. బ్రాకెట్లో రాసుకోండి స్టేట్ గవర్నమెంట్ అని. స్టేట్ గవర్నమెంట్. ఓకే, స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ పెన్షన్. పెన్షన్ కూడా పార్లమెంటే డిసైడ్ చేస్తుందండి. బేసిక్గా డిసైడ్ చేస్తుంది అని అంటున్నాం, కానీ బేసిక్గా వాళ్ళ శాలరీ ఎంత ఉందో దాంట్లో 50% ఇస్తుందండి పెన్షన్ కింద. ఓకే, అయితే ఇది ఎక్కడి నుంచి ఛార్జ్ అవుతుంది అని అంటే ఛార్జ్డ్ ఫ్రమ్ సిఎఫ్ఐ. ఛార్జ్డ్ ఫ్రమ్ సిఎఫ్ఐ, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. విచ్ మీన్స్ పెన్షన్ ఎవరు పే చేస్తారు అని అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, అందుకని ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. సాలరీస్ ఎవరు పే చేస్తారు? స్టేట్ గవర్నమెంట్. పెన్షన్ ఎవరు పే చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఈ రెండు కూడా మనకి షెడ్యూల్ 2లో మెన్షన్ చేసి ఉంటాయండి. రెండు కూడా షెడ్యూల్ 2లో మెన్షన్ చేసి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత మనం సుప్రీంకోర్టులో ఏం చూస్తామండి? అడ్ హాక్ జడ్జెస్. ఎస్, దాని తర్వాత యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత రిటైర్డ్ జడ్జెస్, ఇవన్నీ చూసాం కదా. అలానే హైకోర్టులో కూడా మనకి అడిషనల్ జడ్జెస్ అని ఉంటారండి. హెడ్డింగ్ పెట్టుకోండి, అడిషనల్ జడ్జెస్. అడిషనల్ జడ్జెస్. అడిషనల్ జడ్జెస్. ఓకే, సో జనరల్గా జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? హైకోర్టు జడ్జెస్ని ప్రెసిడెంట్. అడిషనల్ జడ్జెస్ని కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తాడండి. బై ప్రెసిడెంట్. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. అండ్ సాలరీ అండ్ అలవెన్సెస్ కూడా ఇతనే డిసైడ్ చేస్తారు. సాలరీస్ అండ్ అలవెన్సెస్, అతని సాలరీ ఎంత, అలవెన్సెస్ ఎంత అనేది కూడా ప్రెసిడెంట్ విల్ డిసైడ్. జనరల్గా అయితే హైకోర్టు జడ్జ్ సాలరీనే ఉంటుందండి. ఓకే, బట్ క్వశ్చన్ పరంగా చూసుకుంటే ప్రెసిడెంట్ విల్ డిసైడ్. ప్రెసిడెంట్ విల్ డిసైడ్. టెన్యూర్, ఎన్ని సంవత్సరాల కోసం అడిషనల్ జడ్జ్ని అపాయింట్ చేస్తాడు అని అంటే 2 years. సో ఇతని టెన్యూర్ ఎంత? 2 years. ఓకే, సో వినండి. బేసిక్గా మనకి ఇక్కడ 2 ప్రొవిజన్స్ ఉంటాయండి. ఓకే, అడ్ హాక్ జడ్జెస్ అనేది ఓన్లీ సుప్రీంకోర్టులోనే ఉంటుంది. ఎందుకు అనంటే కాన్స్టిట్యూషనల్ బెంచెస్ ఫామ్ అయ్యేది సుప్రీంకోర్టులో మాత్రమే. అక్కడ మాత్రమే మనకి క్వారం కావాలి. అందుకని అక్కడ మనం అడ్ హాక్ జడ్జెస్ని తీసుకుంటాం. ఓకే, నేను మీకు ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ బెంచెస్ గురించి చెప్పాను. మినిమం 5 జడ్జెస్ ఉండాలి. ఒకవేళ నెక్స్ట్ అదే కేసుని రివ్యూ చేస్తే 7 జడ్జెస్ ఉండాలి. మళ్ళీ రివ్యూ చేస్తే 9 ఉండాలి. మళ్ళీ రివ్యూ చేస్తే 11 ఉండాలి. సో ఒకవేళ 13 జడ్జెస్ వరకు వచ్చింది అనుకోండి. అలాంటి టైంలో మనకి 12 జడ్జెసే ఉన్నారు ఖాళీగా. అలాంటి టైంలో మనం తీసుకునేది ఎవరిని అని అంటే హైకోర్టు జడ్జిని అడ్ హాక్ జడ్జి కింద తీసుకుంటున్నాం. అది సుప్రీంకోర్టులో ప్రొవిజన్. ఇక్కడ అడ్ హాక్ జడ్జ్ అనే ప్రొవిజన్ ఉండదండి. ఇక్కడ వర్క్ బర్డెన్ కోసం మాత్రమే తీసుకుంటాం. దేనికోసం? వర్క్ బర్డెన్ కోసం మాత్రమే తీసుకుంటాం. ఎప్పుడైతే పని ఎక్కువ అయిపోతుంది, కేసులు ఎక్కువ పెండింగ్ అయిపోయినాయో అప్పుడు తీసుకుంటాం. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ యంగ్గా ఉన్నోడిని తీసుకోవాలి అనుకుంటే ప్రెసిడెంట్ తీసుకుంటాడు. ముసలోడిని తీసుకోవాలి అనుకుంటే సీజే తీసుకుంటాడు. ఓకే, సో రిటైర్డ్ జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే
చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ పర్టికులర్ హైకోర్ట్ విల్ అపాయింట్. ఒకవేళ నార్మల్గా ఎడిషనల్ జడ్జెస్ని అపాయింట్ చేయాలి అని అంటే ప్రెసిడెంట్. సో యంగ్గా ఉన్నోడిని తీసుకోవాలి అంటే ప్రెసిడెంట్, ముసలోడిని తీసుకోవాలంటే రాసుకున్నారా? సో రీజన్ రాసుకోండి. వర్క్ బర్డెన్, వర్క్ బర్డెన్. రీజన్ ఏంటండి? వర్క్ బర్డెన్. ఓకే, అగైన్ సి ఇక్కడ మనం ఎవరిని హైకోర్టు జడ్జ్ కింద అపాయింట్ చేసినా కూడా ప్రతి ఒక్కరికి హైకోర్టు జడ్జ్ అయ్యేదానికి క్వాలిఫికేషన్స్ ఉండాలి. అంటే మినిమం ఆడ ఒక 10 సంవత్సరాలు వకీల్ కింద చేసి ఉండాలి, లేదా ఒక 10 సంవత్సరాలు సబార్డినేట్ కోర్టులో జడ్జ్ కింద చేసి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ అడిషనల్ జడ్జిని కూడా ఎవరిని పడితే వాళ్ళు పెట్టేయడానికి కుదరదు. వాడికి క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా ఉండి ఉండాలి. ఫైన్. సో దిస్ ఈజ్ అడిషనల్ జడ్జ్. నెక్స్ట్ యాక్టింగ్ జడ్జ్ పెట్టుకోండి. యాక్టింగ్ జడ్జ్. యాక్టింగ్ జడ్జ్. ఓకే, సో మనం సుప్రీంకోర్టులో చూస్తే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చూస్తాం, బట్ హైకోర్టులో చూస్తే యాక్టింగ్ జడ్జ్. ఓకే, ఎగ్జాంపుల్గా మన ఏపీ హైకోర్టులో ఒక 12 మంది జడ్జిలు ఉన్నారు అనుకోండి. ఓకే, ఒకవేళ వర్క్ బర్డెన్ ఎక్కువ అయిపోతే అప్పుడు అడిషనల్ జడ్జిని తీసుకుంటాం, అప్పుడు మొత్తం 13 జడ్జిలు అవుతారు. కానీ 12 మంది జడ్జిలు ఉన్నారు. ఆ 12 మందిలో ఒకటికి బాగా సివియర్ అయిపోయింది, ఒక 3 మంత్స్ బెడ్ రెస్ట్ అని చెప్పారు. ఈ 3 మంత్స్ తను వర్క్ చేయలేడు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, అంటే 10 సంవత్సరాలు వకీల్ కింద చేశాడో, 10 సంవత్సరాలు కోర్టులో సబార్డినేట్ కోర్సులో జడ్జి కింద చేశాడో, అలాంటి వాడిని తీసుకొని వచ్చి యాక్టింగ్ జడ్జ్ కింద పెడతారండి. యాక్టింగ్ జడ్జ్ కింద పెడతారు. మళ్ళీ అతను ఎప్పుడైతే 3 నెలల తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తాడో అప్పుడు ఇతని టెన్యూర్ అనేది క్లోజ్ అయిపోతుంది. అర్థమైందా? సో సుప్రీంకోర్టులో ఇది ఓన్లీ మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోసం మాత్రమే వాడతాం, బట్ ఇక్కడ ప్రతి ఒక్క జడ్జ్ కోసం కూడా వాడతాం. అర్థమైందా? ఎస్. సో ఇక్కడ కూడా ఎవరు అపాయింట్ చేస్తారని అంటే ప్రెసిడెంట్. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. ఓకే, సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఎవరు డిసైడ్ చేస్తారంటే ప్రెసిడెంట్. సాలరీస్ అండ్ అలవెన్సెస్ డిసైడెడ్ బై ప్రెసిడెంట్. Decided by president. Salaries and allowances decided by president. Okay, ఇక్కడ లైక్ రాసుకోండి. This person must has qualifications of, this person must has qualifications of high court judge, qualifications of హైకోర్ట్ జడ్జ్. సో ఈ పాయింట్ ప్రతి దగ్గర అప్లికేబుల్ అవుతుంది. ఫైన్, ఇది క్లియర్? ఓకే, నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ పెట్టుకోండి. అపాయింట్మెంట్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్. రిటైర్డ్ అపాయింట్మెంట్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్. సో ఆల్రెడీ రిటైర్ అయిపోయిన జడ్జెస్ని అపాయింట్ చేసుకుంటారండి. రీజన్ ఏంటి? రీజన్ ఏంటి? వర్క్ బర్డెన్. ఓకే, ఎవరు అపాయింట్ చేస్తారు? రిటైర్డ్ అంటే ముసలోడు. ముసలోడు అయితే చీఫ్ జస్టిస్ అని క్లియర్గా చెప్పాను. ఓకే, సో అపాయింటెడ్ బై చీఫ్ జస్టిస్ విత్ ద ప్రియర్ అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్. విత్ ద ప్రియర్ అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, సింపుల్. ఇది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. టెన్యూర్ 2 years. ఎంత? టెన్యూర్ 2 years. సో ఇది కూడా వర్క్ బర్డెన్ కోసమే, అడిషనల్ జడ్జ్ కూడా వర్క్ బర్డెన్ కోసమే, బట్ వాళ్ళు కొంచెం యంగ్, వీళ్ళు కొంచెం రిటైర్డ్. ఫైన్. నెక్స్ట్ జ్యూరిస్డిక్షన్ అని పెట్టుకోండి. రాసుకోండి ఫస్ట్. సో సింపుల్,
మనం 3 టైప్స్ ఆఫ్ జడ్జెస్ చూసాం. ఒకటి అడిషనల్ జడ్జ్, సెకండ్ వన్ యాక్టింగ్ జడ్జ్, థర్డ్ వన్ రిటైర్డ్ జడ్జ్. ఓకే, సో అడిషనల్ జడ్జ్ వర్క్ బర్డెన్ కోసం ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్. ఎన్ని సంవత్సరాల కోసం అంటే 2 yearsకి వర్క్ బర్డెన్కి. సెకండ్ వన్ యాక్టింగ్ జడ్జ్, ఎప్పుడైతే జడ్జ్ అనేవాడు తన డ్యూటీస్ పర్ఫామ్ చేయలేకపోతున్నాడో అలాంటి టైంలో అపాయింట్ చేస్తాం. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. ఓకే, ఇతని టెన్యూర్ అనేది ఫిక్స్ కాదండి. ఎప్పుడైతే మళ్ళీ అతను వెనక్కి వచ్చేస్తాడో ఆటోమేటిక్గా టెన్యూర్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసి రిటైర్డ్ జడ్జెస్. ఎవరు అపాయింట్ చేస్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వర్క్ బర్డెన్ కోసం. అలానే టెన్యూర్ 2 years. సింపుల్ 3 టైప్స్ చూసాం. కంపేర్ విత్ సుప్రీం కోర్ట్. రాసుకున్నారా? నెక్స్ట్ జ్యూరిస్డిక్షన్. జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటండి? జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? పవర్ ఆఫ్ కోర్ట్ టు హియర్ ద కేస్ ఆర్ రైట్ ఆఫ్ కోర్ట్ టు హియర్ ద కేస్. ఓకే, సో ఎన్ని టైప్స్ ఉంటాయి? జనరల్లీ 2 టైప్స్ ఉంటాయి. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అప్లైడ్ జ్యూరిస్డిక్షన్. ఓకే, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆంధ్రప్రదేశ్ది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణది తెలంగాణలో, మెడ్రాస్ హైకోర్టుది తమిళనాడు, బాంబే హైకోర్టుది మహారాష్ట్ర, అలానే గోవా. ఇవన్నీ ఆల్రెడీ మనం ఆర్టికల్ 124 చూసినప్పుడు చూసాం కదా. సో టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అదే. ఓకే, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్, ఇవి సివిల్ కేసెస్ని వింటాయి, క్రిమినల్ కేసెస్ని వింటాయి. ఓకే, సో బేసిక్గా మనం చూసేవి 2 టైప్సే. ఒకటి ఒరిజినల్, సెకండ్ వన్ అప్లైడ్. సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని పెట్టుకోండి. ఒరిజినల్ jurisdiction, first one, original jurisdiction, original jurisdiction. Okay, first one రాసుకోండి. అడ్మిరాలిటీ. అడ్మిరాలిటీ will marriage, divorce, contempt of court, and company matters. Company matters. రాసుకోండి. ఓకే, రాసుకున్నారా? అడ్మిరాలిటీ, will, marriage, divorce, contempt of court, company matters. ఓకే, సో వినండి. అడ్మిరాలిటీ అంటే ఏమైనా ఐడియా ఉందా? సో రీసెంట్గా మనకు ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. పవన్ కళ్యాణ్ వీడియో చూసారా? సీజ్ ద షిప్. ఓకే, సో అదేంటి అని అంటే ఒక స్టేట్కి, ఓకే, దాని చుట్టుపక్కల ఉన్న సముద్రంలో, ఓకే, సీ ఏరియాలో, ఓకే, ఎవరైనా లైసెన్సెస్ తీసుకోకపోయినా, ఓకే, అలానే అక్కడ ఏమైనా 2 షిప్స్కి యాక్సిడెంట్ అయినా, లేదా అందులో ట్రేడింగ్ ప్రాబ్లం అయినా, లేదా అందులో మీరు ఏమైనా స్మగ్లింగ్ చేసినా, ఇలాంటివన్నీ కూడా. సో అడ్మిరాలిటీ అంటే సింపుల్ అండి. ఒకవేళ ల్యాండ్ టెరిటరీ మీద జరిగితే నార్మల్ సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్. అవే సముద్రంలో జరిగినాయి అనుకోండి, అడ్మిరాలిటీ. ఓకే, మీరు ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోదు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ సీజ్ ద షిప్. ఓకే, సో ఇది అడ్మిరాలిటీ. ఇప్పుడు వాళ్ళ షిప్ని సీజ్ చేశారు కదా. సో సీజ్ చేస్తే వాళ్ళు అడ్మిరాలిటీ పరంగా వస్తుందండి వాళ్ళ కేసు. సో దీన్ని డైరెక్ట్గా వినే హక్కు ఎవరికి ఉంటుంది అని అంటే హైకోర్టుకి. వాళ్ళు సబార్డినేట్ కోర్ట్స్కి వెళ్తానంటే కుదరదు, డైరెక్ట్గా హైకోర్టుకే వెళ్ళాలి. డైరెక్ట్గా నేను సుప్రీం కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటానంటే కుదరదు. ఏపీ హైకోర్టులో మాత్రమే తెలుసుకోవాలి. ఎందుకనంటే కాకినాడ పోర్టు దగ్గర దాన్ని పట్టుకున్నారు. అర్థమైందా? సో అడ్మిరాలిటీ అంటే సీలో జరిగేవి. ఓకే, సో వాటర్ ఏరియాలో జరిగేవి.
ఓకే, వాటర్ ఏరియా అంటే మళ్ళీ సి అనే పెట్టుకోండి, మధ్యలో లేక్స్ ఇవి ఏవి రానివ్వద్దు, సి మాత్రమే. నెక్స్ట్ విల్, ఆస్తి పంపకాలండి. నేను చనిపోయిన తర్వాత నా తదనంతరం అని చెప్పి రాస్తాం కదా విల్, అది. దానికోసం ఏమైనా తగాదాలు అయితే మీరు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టుకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. మ్యారేజ్, పెళ్ళిలో ఏమైనా గొడవలైనా, డివోర్స్, ఒకవేళ డివోర్స్ దగ్గర గొడవలైనా, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నిన్న ఆల్రెడీ చూసాం. సో దీనికి కూడా సబార్డినేట్ కోర్ట్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్, సబార్డినేట్ కోర్ట్స్లో ఎవరైనా ఒక జడ్జ్ ఒక తీర్పు ఇచ్చారు, తనని ఎవరైనా సోషల్ మీడియాలో క్రిటిసైజ్ చేశారు, అప్పుడు తను సబార్డినేట్ కోర్ట్ డైరెక్ట్గా ఆ కేసుని హ్యాండిల్ చేయొచ్చు అంటే చేయలేదండి, అయితే హైకోర్టు చేయాలి లేదా సుప్రీంకోర్టు చేయాలి. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఇద్దరి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, హైకోర్టుకి అలానే సుప్రీంకోర్టుకి. నెక్స్ట్ కంపెనీ మ్యాటర్స్. కంపెనీ మ్యాటర్స్ అండి, ట్యాక్సెస్ కానీ, ఓకే, లేదు అని అంటే ఏదైనా వాళ్ళు ఏమైనా ఎగ్గొట్టారు, ట్యాక్స్ ఎగ్గొట్టారు, లేదా పే చేయాల్సినవి రాలేదు, లేదా సబ్సిడీస్కి అప్లై చేశారు అవి రాలేదు, ఇలాంటి టైంలో వాళ్ళు డైరెక్ట్గా హైకోర్టుకి రీచ్ అవ్వచ్చు. అర్థమైందా? ఫస్ట్ ఇది. సెకండ్ రాసుకోండి, క్లియర్, ప్రతి వార్డు గుర్తుండాలి. అడ్మిరాలిటీ, విల్, మ్యారేజ్, డివోర్స్, కంపెనీ మ్యాటర్స్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఓకే, సెకండ్ వన్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే ఎక్కడికి వెళ్తాం? సుప్రీంకోర్టు. అదే ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఇలాంటి ఎలక్షన్స్లో ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే ఎక్కడికి వెళ్తామండి? హైకోర్ట్. ఎక్కడికి వెళ్తాం? హైకోర్ట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, రిట్ జ్యూరిస్డిక్షన్. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 226, రిట్ జ్యూరిస్డిక్షన్. కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టు జనరలీ రిట్ అనేది, హైకోర్టు జనరలీ రిట్ అనేది కన్సిడర్ చేయదండి. సుప్రీంకోర్టు అయితే ఇట్ ఈస్ మ్యాండేటరీ టు కన్సిడర్ బికాస్ ఫండమెంటల్ రైట్. ఇది జనరల్గా మనకి రిట్ అనేది కన్సిడర్ చేయదు. సో ఆర్టికల్ 226. నెక్స్ట్ రాసుకోండి, కేసెస్ ట్రాన్స్ఫర్డ్ బై ద సబార్డినేట్ కోర్ట్స్. ఒకవేళ సబార్డినేట్ కోర్ట్స్ ఏవైనా కేసులు ట్రాన్స్ఫర్ చేసినాయి అనుకోండి, అది కూడా నిన్న ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది. ఓకే, సివిల్ మ్యాటర్స్ అంటే ఓన్లీ మ్యారేజ్, డివోర్స్ మాత్రమే కాదండి, అన్నదమ్ముల మధ్యలో ఆస్తి పంపకాలు, ఓకే, సో ఏవైనా ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే సివిల్ మ్యాటర్స్ అవుతాయి. నేను ఒకవేళ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఎవరో ఒకరి దగ్గర 10,000 తీసుకున్నా, రిటర్న్ ఇమ్మని చెప్తుంటే నేను ఇవ్వట్లా, ఓకే, మీరు పోలీస్ కంప్లైంట్ పెట్టారు, సో ఇదేమవుతుంది అని అంటే సివిల్ కేసు అవుతుంది. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా సివిల్ కేసు. సివిల్ కేసు అంటే ఓన్లీ మ్యారేజ్, డివోర్సే కాదు, మ్యారేజ్, డివోర్స్ ఇలాంటి కేసెస్లో మాత్రం మీరు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళొచ్చు. బట్ ఒకవేళ నేను ఎగ్జాంపుల్ ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకున్నా, ఓకే, తీసుకున్న తర్వాత నేను రీపే చేయట్లా, అదేమవుతుంది? అది కూడా సివిల్ కేసే అవుతుంది. దీన్ని నేను సబార్డినేట్ కోర్టులో మాత్రమే అప్పీల్ చేసుకోగలను. ఫస్ట్ టైం సబార్డినేట్ కోర్టుకు మాత్రమే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అలానే నిన్న చెప్పాను కదా, తాపీ మేస్త్రికి మనం ఏదైనా డబ్బులు ఇచ్చాం హౌస్ రెనోవేషన్ కోసం, డబ్బులు తీసుకున్నాడు, దాని తర్వాత వచ్చి పని చేయట్లా, అలాంటప్పుడు కూడా ఇది ఏమవుతుంది? సివిల్ కేసే అవుతుంది. ఓకే, సో అలాంటప్పుడు కూడా మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి అని అంటే, ఓకే, సో ముందు లైక్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ తెలుసు కదా, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, సో ఇది కూడా సివిల్ కేసే. ఓకే, ఇప్పుడు ముందు ఆర్టికల్ 377, సెక్షన్ 377 పరంగా క్రిమినల్ కేసు కింద ఉండేది, తర్వాత దాన్ని క్రిమినల్ కేసు నుంచి సివిల్ కేసులోకి మార్చారు. సో ఇలాంటి సివిల్ కేసెస్ కూడా మీరు హైకోర్టుకు వెళ్తా అంటే కుదరదు, ఎక్కడికి వెళ్ళాలి? సబార్డినేట్ కోర్ట్స్కే వెళ్ళాలి. సో అన్ని సివిల్ మ్యాటర్స్కి మీరు డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్ళలేరు. బట్ కొన్ని సివిల్ మ్యాటర్స్ లైక్ కొన్ని కోర్ట్స్ ఉంటాయి, ఆ కోర్ట్స్కి మాత్రం మీరు ప్రతి సివిల్ మ్యాటర్కి వెళ్ళొచ్చు. 4 కోర్ట్స్. ఎన్నండి? 4. సో వెన్ ఐ సే 4, మీకు గుర్తు రావాల్సింది ఫస్ట్ 3 ఏవి ఎస్టాబ్లిష్ చేశారు? క్యాల్కటా,
బాంబే, మెడ్రాస్, దాంతోపాటు క్యాపిటల్ ఏంటి? ఢిల్లీ. సో ఢిల్లీ. ఈ 4 హైకోర్ట్స్లో ఎలాంటి సివిల్ మ్యాటర్ అయినా కూడా మీరు డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్ళచ్చు. సో ఈ 4 హైకోర్ట్స్కి మాత్రం ఎలాంటి సివిల్ మ్యాటర్ అయినా కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. రిమైనింగ్ వాటికి విల్, మ్యారేజ్, డివోర్స్ మాత్రమే ఉంటాయి. అర్థమైందా? క్లియర్? సివిల్ మ్యాటర్ అంటే ఓన్లీ 3 కాదు, విల్లు, మ్యారేజ్, డివోర్సే కాదు. వీటికి మీరు డైరెక్ట్గా ఏ హైకోర్టుకైనా వెళ్ళచ్చు. కానీ నేను ఇప్పుడు క్యాల్కటాలో ఉన్నా, నా దగ్గర ఒక డబ్బులు తీసుకున్నాడు, మళ్ళీ తిరిగి ఎట్లా? నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా, కొన్నిసార్లు ఫోన్ ఎత్తాడు, ఇస్తా అన్నాడు, కొన్ని రోజులు ఫోన్ ఎత్తడం మానేశాడు, తర్వాత బ్లాక్లో పెట్టేశాడు. సో నేను ఇప్పుడు కేసు ఇవ్వాలి. నా కేసు ఎక్కడ వింటది అని అంటే ఏపీలోనైతే సబార్డినేట్ కోర్ట్స్లో, అదే క్యాల్కటాలో అనుకోండి డైరెక్ట్గా హైకోర్టులో నేను వినిపించుకోవచ్చు నా కేసుని. సేమ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, సాగర్ గాడు పక్కింటి అమ్మాయిని కోకాడు, పెళ్ళి అయిపోయింది దానికి. ఓకే, సో ఇప్పుడు ఏపీలో ఉంటే ఈ కేసు అనేది సబార్డినేట్ కోర్ట్స్లో వింటది. కానీ క్యాల్కటాలో అయితే డైరెక్ట్గా మీరు హైకోర్టుకి వెళ్ళచ్చు. సో 4 హైకోర్ట్స్ అనేవి అన్ని సివిల్ మ్యాటర్స్ వినొచ్చు. ఎన్ని? 4 హైకోర్ట్స్. ఏంటండి అవి? బెంగాల్, వెన్ ఐ సే బెంగాల్, క్యాల్కటా అనే రాసుకోండి. ఓకే, క్యాల్కటా, బాంబే, మెడ్రాస్, ఢిల్లీ హైకోర్ట్. ఇవి ఆల్ సివిల్ మ్యాటర్స్, ఆల్ సివిల్ మ్యాటర్స్. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది కదా? ఆల్ సివిల్ మ్యాటర్స్. All civil matters. Okay, done. Next, 6th one, 1963 వరకు 3 హైకోర్టులకి, అంటే ఇప్పుడు లేవండి, 1963 వరకు 3 హైకోర్ట్స్కి క్రిమినల్ మ్యాటర్స్లో కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉండేది. ఇప్పుడు లేదు. క్రిమినల్ మ్యాటర్స్ అయితే ఖచ్చితంగా మీరు సబార్డినేట్ కోర్టుకి వెళ్ళాలి. అక్కడ అప్లైడ్ సర్టిఫికేట్ ఉంటే మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చు. అక్కడ అప్లైడ్ సర్టిఫికేట్ ఉంటే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అర్థమైందా? సో 3 హైకోర్ట్స్ అంటే ఏమొస్తాయి? బాంబే, మెడ్రాస్, క్యాల్కటా. సో 3 హైకోర్ట్స్ ఏంటండి అవి? క్యాల్కటా, బాంబే, మెడ్రాస్. వీటికి ఉండేవి ఎప్పటి వరకు? 1963 వరకు. దేని మీద? ఆల్ క్రిమినల్ మ్యాటర్స్, ఆల్ క్రిమినల్ మ్యాటర్స్. ఇప్పుడు ఉన్నాయంటే లేవండి. ఇప్పుడు ఇది ఎవరు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్? సబార్డినేట్ కోర్ట్స్. ఓకే, క్లియర్? సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో మనం ఏమేమి చూసాం? అడ్మిరాలిటీ, విల్, మ్యారేజ్, డివోర్స్, కంపెనీస్ ఇష్యూస్, కంపెనీ మ్యాటర్స్, అలానే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇంకొకటి రాసుకోండి, రెవెన్యూ కలెక్షన్, ట్యాక్స్ కలెక్షన్. ట్యాక్స్ కలెక్షన్, ట్యాక్స్ కలెక్షన్ దీని మీద అయినా కూడా మీరు డైరెక్ట్గా హైకోర్టుకి రీచ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్గా ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటారు కదా మన దగ్గర నుంచి, దాంట్లో ఏమైనా తేడాలు ఉన్నాయి అనుకోండి, గవర్నమెంట్కి మీరు పెటిషన్ పెట్టారు దట్ నాది ఇంత ట్యాక్స్ కట్ అవ్వాలి, మీరు ఇంత టీడీఎస్ ద్వారా ఇంత కట్ చేసుకున్నారు, ఓకే, రిమైనింగ్ నాకు రిటర్న్ పంపాలి, మీరు పంపలేదు. సో పెట్టారు పెటిషన్, ఎటువంటి యూజ్ లేదనుకోండి, మీరు డైరెక్ట్గా హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు, హైకోర్టులో కేసు అనేది పెట్టుకోవచ్చు. ఓకే, అలానే కంపెనీస్ కూడా ఎప్పుడైతే వాళ్ళ ట్యాక్స్ ఇష్యూస్ ఉంటాయో, ట్యాక్స్ మ్యాటర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉంది, అది ట్యాక్స్ కట్టట్లా, ఓకే, ట్యాక్స్ కట్టకపోతే వెంటనే దాని మీద కేసు ఫైల్ చేస్తారు. ఈ కేసు ఫైల్ చేస్తే ఈ కేసు అనేది ఎక్కడ వింటారు అని అంటే హైకోర్టు మాత్రమే, సబార్డినేట్ కోర్ట్స్లో కాదు. అర్థమైందా? సో ట్యాక్స్ కలెక్షన్ అర్థమైందా? దీని రెవెన్యూ కలెక్షన్ అని కూడా బుక్స్లో ఉంటుంది, బట్ ట్యాక్స్ కలెక్షన్ ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో అడ్మిరాలిటీ, విల్, మ్యారేజ్, డివోర్స్, కంపెనీ మ్యాటర్స్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్.
సెకండ్ వన్ ఏం చూసాం, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ వాళ్ళ ఎలక్షన్స్ లో ఏమైనా డిస్ప్యూట్స్. థర్డ్ వన్ రెడ్ జ్యూరిస్డిక్షన్ ఆర్టికల్ 226. నెక్స్ట్ సబార్డినేట్ కోర్ట్స్ ట్రాన్స్ఫర్ చేసిన కేసెస్. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి 4 హైకోర్ట్స్ కి అన్ని సివిల్ మ్యాటర్స్ లో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అలానే 1963 వరకు ఒక 3 హైకోర్ట్స్ కి ఆల్ క్రిమినల్ మ్యాటర్స్ లో ఉండేది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అలానే ట్యాక్స్ కలెక్షన్. 7 పాయింట్స్ గుర్తున్నాయా? నెక్స్ట్ ఏంటండి, అప్పలేట్ జ్యూరిస్డిక్షన్. అప్పలేట్ జ్యూరిస్డిక్షన్ అయితే సుప్రీంకోర్టులో అప్పలేట్ జ్యూరిస్డిక్షన్ లో ఎన్ని చూసామండి? 3, 132, 133, 134. కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్, సివిల్ మ్యాటర్స్ అండ్ క్రిమినల్ మ్యాటర్స్. బట్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ అనేది ఎవరు డీల్ చేస్తారు? ఓన్లీ సుప్రీంకోర్టు. ఓన్లీ సుప్రీంకోర్టు. సో ఇక్కడ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ ఉండదు. ఎందుకు అని అంటే దట్ విల్ బి డెల్ట్ బై సుప్రీంకోర్టు. రిమైనింగ్ 2 మ్యాటర్స్, సివిల్ కేస్, క్రిమినల్ కేస్. సివిల్ కేస్, క్రిమినల్ కేస్. ఓకే, సో ఫస్ట్ ఏంటండి ఇందులో సివిల్ కేస్. సివిల్ కేస్, సివిల్ కేస్. ఓకే, సో జనరల్గా సబార్డినేట్ కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్టులో ఏదైనా ఒక కేస్ జడ్జ్మెంట్ వచ్చింది, వాళ్ళు ఇక్కడ అప్పీల్ చేసుకున్నారు. ఎక్కడ? హైకోర్టులో. అలాంటప్పుడు తన దగ్గర అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఓకే, అలానే ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా, స్టేట్లో ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా. ఈ ట్రిబ్యునల్స్లో ఏదైనా ఒక కేసు హియర్ చేశారు, అక్కడ వీళ్ళకి ఫేవరబుల్గా జడ్జ్మెంట్ రాలా. అలాంటి టైంలో కూడా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటారు. బట్ ఇక్కడ హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటే డిస్ట్రిక్ట్ కోర్టులోది హైకోర్టు యొక్క సింగిల్ బెంచ్ వింటదండి. ఏం వింటది? సింగిల్ బెంచ్ వింటది. బట్ ట్రిబ్యునల్స్ నుంచి ఎప్పుడైతే కేసు వస్తుందో హైకోర్టు యొక్క డివిజనల్ బెంచ్ వింటది. డివిజనల్ బెంచ్ అంటే బెంచ్లో ఎంతమంది కూర్చుంటారు? 2 జడ్జిలు. ఎంతమంది? 2 జడ్జిలు. అలానే హైకోర్టు యొక్క సింగిల్ బెంచ్ నుంచి అప్పీల్ చేసుకున్న కేసులు కూడా హైకోర్టు డివిజనల్ బెంచ్ వింటది. ఓకే, మర్చిపోయినట్టున్నారు, మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. సబార్డినేట్ కోర్ట్స్, ఒకవేళ ఇక్కడ మీకు జడ్జ్మెంట్ సరిగ్గా రాకపోతే దెన్ యూ విల్ బి అపీలింగ్ ఇన్ హైకోర్ట్ సింగిల్ బెంచ్. అంటే ఈ బెంచ్ లో ఒక జడ్జ్ మాత్రమే ఉంటారు. ఇక్కడ కూడా మీకు కేసు ఫేవరబుల్ గా రాకపోతే హైకోర్టులో డివిజనల్ బెంచ్ లో మీరు ఏం చేస్తారు? అపీల్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ కూడా మీకు కేసు ఫేవరబుల్ గా రాకపోతే అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారు. సో నేనేం చెప్తున్నాను ఇక్కడ, ఒకటి ఇది అపీలేట్ పవర్, అండ్ ఇది కూడా హైకోర్టు అపీలేట్ పవర్, ఎందుకంటే హైకోర్టులోనే అపీల్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి ట్రిబ్యునల్స్ అనేవి ప్రతి స్టేట్లో ఉంటాయి. ఆ ట్రిబ్యునల్స్ లో ఏదైనా జడ్జ్మెంట్ మీకు సరిగ్గా రాలేదు అనుకోండి, అప్పుడు యూ గోనా అపీల్ ఇన్ డివిజనల్ బెంచ్ డైరెక్ట్లీ. డివిజనల్ బెంచ్ డైరెక్ట్లీ. అర్థమైందా? క్లియర్? నెక్స్ట్ ఇందులో కూడా ఫస్ట్ అపీలేట్, సెకండ్ అపీలేట్ అని ఉంటుందండి. బట్ అది క్వైట్ టెక్నికల్, అందుకని చెప్పట్లా, అవసరం లేదు కూడా. ఓకే, నెక్స్ట్ క్రిమినల్ కేస్. మళ్ళీ క్రిమినల్ కేసెస్ లో కూడా రాసుకోలేదా? రాసుకోండి. రాసుకున్నారా? ఈ డయాగ్రామ్ కూడా వేసుకోండి, పనికి వస్తుంది, అర్థం అవుతుంది. వేసుకోండి ఇది కూడా.
డన్ అయిపోయిందా? ఇప్పుడు రాసుకోండి క్రిమినల్ మ్యాటర్స్. క్రిమినల్ మ్యాటర్స్. క్రిమినల్ మ్యాటర్స్. సో క్రిమినల్ మ్యాటర్స్లో కూడా ఒకటి అక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్ రాసుకున్నారు కదా, ఇక్కడ సెషన్స్ కోర్ట్ రాసుకోండి. సెషన్స్ కోర్ట్. సెషన్స్ కోర్ట్. ఓకే. అలానే ట్రిబ్యునల్స్, అలానే సింగిల్ బెంచ్. హైకోర్ట్, సింగిల్ బెంచ్. ఓకే. సో క్రిమినల్ మ్యాటర్స్ అయితే ఖచ్చితంగా సబార్డినేట్ కోర్ట్స్ దగ్గర నుంచే రావాలండి. సివిల్ మ్యాటర్స్ అయితే మ్యారేజ్ డివోర్స్ అయితే డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళొచ్చు, బిల్ అయితే కూడా డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళొచ్చు. రిమైనింగ్ సబార్డినేట్ కోర్ట్స్ నుంచి వస్తాయి. బట్ క్రిమినల్ మ్యాటర్స్ అయితే వాట్ ఎవర్ ఇట్ మే బి ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి? సబార్డినేట్ కోర్ట్స్ నుంచే రావాలి. ఇక్కడ కూడా రాసుకోండి ట్రిబ్యునల్స్, డివిజనల్ బెంచ్, ఇది సింగిల్ బెంచ్. రాసుకోండి. ఓకే డన్. అండ్ ఫైనల్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్టికల్. హైకోర్టులో ఏందండి? 215 రాసుకోండి. ఆర్టికల్ 215. ఆర్టికల్ 215 కోర్ట్ ఆఫ్ రికార్డ్, కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటండి? హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ అన్నీ కూడా ఆ స్టేట్లో ఉన్న సబార్డినేట్ కోర్ట్స్కి శాసనం. దే విల్ బి యాక్టింగ్ యాజ్ అ లా. హైకోర్టు జడ్జ్మెంట్కి సపోర్టివ్గానే సబార్డినేట్ కోర్ట్స్ కూడా జడ్జ్మెంట్ ఇవ్వాలి, ఎక్కడా కూడా కాంట్రాడిక్టరీ అవ్వకూడదు. ఓకే. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, అవమానించడం కోర్టుని. ఓకే. సో ఇది హైకోర్టు. అండర్స్టాండ్? సింపుల్. వి స్టార్టెడ్ విత్ ఆర్టికల్ 214. దాంట్లో ఏమేమి చదివాం? జడ్జ్, ప్రెసిడెంట్ విల్ డిసైడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హైకోర్ట్. తర్వాత జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ చదివాం, వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్ చదివాం, క్వాలిఫికేషన్స్ చదివాం, టెన్యూర్ చదివాం, రిమూవల్ చదివాం, ఓత్ చదివాం. దాని తర్వాత సాలరీస్ చదివాం. దాని తర్వాత 3 types ఆఫ్ జడ్జెస్ చదివాం, అడిషనల్, యాక్టింగ్, అలానే రిటైర్డ్ జడ్జెస్. దాని తర్వాత జ్యూరిస్డిక్షన్స్ చదివాం. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అందులో 7 పాయింట్స్ కవర్ చేశాను. తర్వాత అపిలేట్ జ్యూరిస్డిక్షన్, సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్. ఓకే. దాని తర్వాత మనం చూసిన ఆర్టికల్ ఏంటి అని అంటే ఆర్టికల్ 215 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హైకోర్ట్. దీన్ని మించి ఒక్క క్వశ్చన్ కూడా బయట నుంచి రాదు. ఫైన్. చలో దెన్ బాయ్ ఫర్ టుడే. రేపు సబార్డినేట్ కోర్ట్స్. ఓకే.